నువ్వులతో కూడా స్నానం చేయొచ్చు. నువ్వుల పిండి పెట్టుకొని కూడా, అంటే భోగి రోజున తెల్లవారి మకర సంక్రాంతి రోజున ఖచ్చితంగా నువ్వుల పిండి పెట్టుకొని స్నానం చెయ్యాలి. ఎందుకంటే నువ్వులు ఉష్ణమును కలిగింపచేస్తాయి. కావున ఆ ఉష్ణం అనేటువంటిది చర్మానికి చాలా అవసరం కాబట్టి ఈ రోజున సబ్బు మొదలైనటువంటివి పెట్టుకోకుండా మామూలుగా ఇది పెట్టుకుంటారు. నదులుంటే నదీ స్నానం చేయడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది. చెరువులు కానీ, కుంటలు కానీ, నదులు కానీ మీకు సమీపంలో ఉన్నట్టయితే ఈ సమయంలో అక్కడ స్నానం చేయటం అనేటువంటిది. అలాగే ప్రాతకాలంలో లేచి ఇక ఇంటి ముందు ముగ్గులు వేయటం, అలాగే గొబ్బెమ్మలు పెట్టటం, స్త్రీలంతా చక్కగా అలంకారం చేసుకొని ఈ భోగి రోజున అమ్మవారి ఆరాధన చెయ్యాలి. ఈ భోగి మంటలనే ఉత్తర భారతదేశంలో లోడీ అని అంటారు. అక్కడ వాళ్ళు లోడీ అంటారు, ఇక్కడ మనం భోగి అంటాం. ఇది ఉత్తర భారతదేశంలో కూడా ఇదే సమయంలో లోడీ మంటలు వేస్తారు. అందులో అక్కడ ఎక్కువ చలి ఉంటుంది కదా, కాబట్టి ప్రాతకాలంలో భోగి మంటలు అనేటువంటిది భోగి పండుగ రోజున చేయవలసినటువంటి ఖచ్చితమైనటువంటి ప్రక్రియ. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచరించాలి. మీ వాడల్లో, మీ వీధుల్లో, మీ గుమ్మాల ముందున, మీ ఇంటి ముందున, అపార్ట్మెంటులోనైతే అందరూ కిందికి వచ్చి ఎక్కడో చోట మూలకు పెట్టుకొని ఇలా మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, ఇంట్లో పనికిరాకుండా పడినటువంటి కర్ర వస్తువులు, చెక్క ముక్కలు, అలాగే పనికిరానటువంటి వస్తువులన్నీ తెచ్చి భోగి మంటల్లో వేసి చక్కగా ఇల్లును శుద్ధి చేసుకుంటాం. కాబట్టి ఇది ఒక శుద్ధి ప్రక్రియ అనేటువంటిది భోగి రోజున జరుగుతుంది.